హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు మరో వీడియోతో వచ్చాను. వీడియో నెంబర్ 184. పర్పుల్ స్టోన్స్ అండ్ క్రిస్టల్ స్టోన్స్ ఇవి అయితే డైమండ్ షేప్స్ ఉన్న క్రిస్టల్ స్టోన్స్ ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి. క్రిస్టల్స్లో బ్లాక్ డాట్స్ కూడా ఉన్నాయి. ఇది పర్పుల్ స్టోన్, దీనికి డైమండ్ సమస్య ఆకారం ఉంది. సో వాళ్ళు పెట్టారు, ఇది చూడండి. ఇది స్టోన్ అయితే బాగుంది. ఇది షపేర్ కూడా అయ్యి ఉండొచ్చు. ఇది పర్పుల్ షపేర్ కూడా అయ్యి ఉండొచ్చు. క్రిస్టల్ అయితే కాదనుకుంటున్నాను, నేను షపేర్ అనుకుంటున్నాను. ఇది ఒక బ్లాక్ స్టోన్. ఇది కటింగ్ చేసిన నీలం స్టోను. ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. వీళ్ళ దగ్గర బ్లాక్ స్టోన్స్ చాలా ఉన్నాయి, అవి కనబడుతున్నాయి కదా మీకు. సో తర్వాత ఇది చాలా అద్భుతమైన రాయ. నరసరావుపేటలో ఉన్న సుబాని గారికి దొరికింది. ఇది ఆయన పెట్టారు. సో ఇలాంటి అద్భుతమైన రాళ్ళు ఎన్నో ఇంకా ఈ వీడియోలో ఉన్నాయి. చాలా చక్కగా ఉంది, చూస్తానికి చూడముచ్చటగా ఉంది. ఈ రాయ ఏంటంటేనండి, ఇది అయితే కాస్ట్లీ రాయి అవ్వచ్చు, లేకపోతే మామూలు రాయి అవ్వచ్చు. ఎందుకు కాస్ట్లీ రాయి అంటున్నానంటే, ఇది ఒక సముద్రంలోనే ఒక ఆల్చిప్పలో తయారై పుడుతుందంట. ఇది సో ఈ రాయ ఇది మూన్ స్టోన్ అని చెప్పని అన్నారు. మరి నేనైతే అనుకోవట్లేదు. రాయి అయితే చాలా బాగుంది. ఇలా రాళ్ళన్నీ కూడా ఆన్లైన్లో అమ్ముతున్నారు, ఆన్లైన్లో చూసుకోవచ్చు. రాయి బ్రహ్మాండంగా ఉంది ఇది. సో నెక్స్ట్ వచ్చే రాయి చూడండి. ఇది చూసారు కదా, ఈ రాయ క్రిస్టల్లో బ్లాక్. సో బొగ్గు ముక్క కార్బన్ ఇంకోటి ఈ మూడు కలిపి డైమండ్ తయారవుతుందని విన్నాను, చదివాను కూడా. సో ఈ బ్లాక్ అంటే ఇంకా అది బొగ్గు ముక్క అని చెప్పి అనుకోవాలి. బొగ్గు ముక్క కార్బన్. సో నెక్స్ట్ ఇది డైమండ్ అయ్యే అవకాశం ఉందా అని ఒక క్వశ్చన్ మార్క్గా నేను అనుకుంటున్నాను. సో బ్లాక్ స్పాటికల్స్ బాగున్నాయి ఈ రాయిలోనే. ఇది ఇంకా క్రిస్టల్, ఇది మీకు తెలియదే ఉంది, కానీ దీని షైనింగ్ అది ఇరిపోయింది. సో రాయి బాగుంది. ఇది చూసారు కదా ఈ రాయ. ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, ఈ రాయిలోనే ఒక కఠినత్వమైన షేప్ కనబడుతుంది కదా షేప్ ఇది. సో ఇలాంటి రాళ్ళు మనం డైమండ్లు ఎందుకు కావట్లేదు? డైమండ్ అయి ఉంటే ఎంత బాగుండేది కదా ఆయనకి. సో ఇది డైమండ్ అయితే కాదు. ఇది ఈ రాయి చూడండి, ఇది కలర్లెస్. ఇది లోపలేమో బ్లాక్, బయటేమో ఇది. అదే డైమండ్కి కొద్ది దగ్గరలో తయారవుతుందని అనుకుంటున్నాను నేను. కొన్ని వందల సంవత్సరాల హీట్కి అలా వేడికి అది డైమండ్లా తయారయ్యి బయటకు వస్తుంది మళ్ళీ అది. సో అని నేను అనుకుంటున్నాను, నిజమైతే కాదు అది. ఎందుకంటే నేను చదివిన దాని ప్రకారంగా బొగ్గు, కార్బన్, ఇంకోటి ఈ మూడు కలయికతోటి డైమండ్ పుడుతుందని విన్నాను. సో ఈ రాయి చూడండి, చూస్తారు కదా ఎక్కడికక్కడ కటింగ్స్ ఉన్నాయి. దీనికి కట్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.